జగన్ గారు, అసలు మీకు బాలకృష్ణ గారు సినిమాగా అభిమానిగా మీరు ఎప్పుడు మారారు? అసలు మీ జర్నీ ఎప్పుడు? మొదటిసారి బాలకృష్ణ గారిని ఎప్పుడు చూశారు? ఈ జర్నీలో మీ జర్నీ చూడాలంటే నాకు తెలిసి చెప్పాలంటే ఒక డే పట్టిద్దేమో. క్లుప్తంగా అందరికీ అర్థమయ్యేలాగా మంచి 4 ఇన్సిడెంట్లు చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఒక తీపి జ్ఞాపకాలు ఒక 4. అంతే. అంటే ఇంకా బాలయ్య బాబు మీరు చెప్పినట్టు బాలయ్య బాబు గారు చెప్పిన గురించి మాట్లాడంటే ఒక రోజు కాదు, కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోతే వారం అంతా చెప్పుకుంటూ ఉండొచ్చు. ముఖ్యంగా నాకు బాగా అంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, 1986 సీతారామ కళ్యాణం సినిమాతో నేను ఆయన అభిమాని. ఆ సినిమాలో ఏం నచ్చిందో నాకు తెలీదు. నా బర్త్డేకి ముందు ఆ సినిమా, నా బర్త్డే టైంలో నా సినిమా వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వెళ్ళాను. యాక్చువల్గా అప్పటికి బాలకృష్ణ గారు అంటే మా క్లాస్లో అందరూ కొందరు నా బెస్ట్ ఫ్రెండ్స్లోనే 4 ఉంటే ఒక్కొక్కరు ఒక్కో హీరో ఫ్యాన్. నేను బాలకృష్ణ ఫ్యాన్ అయితే నన్ను అందరూ మీ హీరో సినిమా వచ్చింది కదా తీసుకెళ్ళిపో అని చెప్పారు. అప్పటికి అంటే ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన ఫ్యాన్ అని చెప్పుకునే అంతే కానీ అంత ఇది కాదు. 86 అంటే నాకు 1975 డేట్ ఆఫ్ బర్త్, 86 అంటే 11 ఇయర్స్ అసలు స్కూల్ టైమే. అప్పటికే ఇంట్లో అడిగి సీతారామ కళ్యాణం ఇంకా సినిమా ఇంకా ఫేవరెట్ సినిమా అది. సినిమా అందుకని ఇప్పటికీ నా ఫోన్లో కూడా కాలర్ అది అప్పుడు నాకు ఫోన్ కొన్నప్పటి నుంచి. ఆ సినిమాతో స్టార్టు. ఇంకా వెంటనే మళ్ళీ మధ్యలో మాకు తెలిసిన వాళ్ళతో చెన్నైకి వెళ్ళి అటు తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడం, బాలకృష్ణ గారి తో కలవడం. అది కాస్త ఏమైందంటే వాళ్ళ గుండు చేయించుకొని ఫోటో దిగితే మళ్ళీ గుండుతో ఫోటో బాగుండదేమో అనే ఫీలింగ్తో ఫస్ట్ బాలకృష్ణ గారిని చూసుకొని మళ్ళీ తిరుపతికి వచ్చి గుండు మళ్ళీ తర్వాత ఫస్ట్ ట్రైన్లో మొదలు పెట్టాము, లారీల్లో ఎక్కిపోయాం. ఎవరు వెళ్తూ ఉంటే అక్కడ చిన్న బుక్కుల్లో షూటింగ్ ఎక్కడ జరుగుతుందని తెలిస్తే ఆ ఏరియాకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు జ్యోతిచిత్ర, సితారా, శివరంజన్ బుక్కులు వస్తాయి. ఆ బుక్కుల్లో పలానా ఊర్లో పలానా చోట షూటింగ్ అని చెప్తే ఒక 10 మంది 5 మంది ఫామ్ కావడం. దాంట్లో ఒక సీనియర్ని మమ్మల్ని బాగా పిలుచుకొని వచ్చేవాడిని ఒక వినడం. అప్పుడు మాకు ఫ్యాన్స్లో కూడా రమణారెడ్డి అని అనంతపూర్ మాకు కొద్దిగా పెద్ద దిక్కులాగా ఉంటాడు. ఆయన ఎక్కడికైనా పిలుచుకొని పోవాలంటే ఆయన సపోర్ట్ ఉంటుండే. మా మామ కూడా డైహార్డ్ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మా ఇంట్లో మొత్తం అంతా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్సే. ఈ టైంలో బాలకృష్ణ గారిని చూడడము, బాలకృష్ణ గారి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చారంటే అనంతపూర్ నుంచి అని చెప్పడము. అప్పటికే మాకు బాలకృష్ణ గారికి క్లారిటీగా చెప్పేవాడు, చదువు ఇంపార్టెంట్, చదువు అయిపోయేంత వరకు ఇవన్నీ వేస్ట్, సినిమా వచ్చినప్పుడు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, నచ్చితే 2 సార్లు చూడాలి, ఇట్లా స్కూల్ ఎగరగొట్టి ఇట్లా రాకూడదు అని చెప్పేవాడు. ఆయన భయపడి హాలిడేస్లో ఉన్నప్పుడే వెయ్యేవాడిని. మళ్ళీ స్కూల్ ఉన్నప్పుడు వెళ్తే మా ఇంట్లో అయితే నన్ను ఏమంటారు, బాలకృష్ణ దగ్గర కంటే ఇంకా 2 డ్రెస్సులు ఎక్స్ట్రా కుట్టించేవాళ్ళు. ఇంకా మంచి డ్రెస్ వేసుకోబో అది అని చెప్పేవాళ్ళు. అంతేగాని ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉంది. కాకపోతే అక్కడ భయం ఉంది. ఈ స్కూల్లో ఈ టైంలో ఎందుకు వచ్చినా, ఇది ఆఫర్లీ టైం కదా, క్వార్టర్లీ టైం కదా అని అన్నీ కనుక్కుంటాడు ఆయన. అన్నీ కనుక్కొనేసి అడుగుతాడు. సరే ఈ భయం ఒకటి. అప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఉండేవారు. ఎస్ గోపాల్ రెడ్డి గారు అన్నీ అడుగుతాడు. పాపం ఎస్ గోపాల్ రెడ్డి ఏంటంటే ఆయన కడుపు నిండా భోజనం పెట్టి కూడా మరి ఆయన సొంతంగా కారు ఇచ్చి రైల్వే స్టేషన్లో వదిలిచ్చేవాడు. ఆయన ఒక అభిమానం లాగా, పాపం ప్రొడ్యూసర్ లాగా ఎప్పుడు లేడు ఆయన. బాలయ్య బాబు గారు కూడా అన్నీ అడిగేవాడు. మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయ్యి స్కూల్ ఉన్నప్పుడు పోతామేమో అని చెప్పేసి స్కూల్ హాలిడేస్ వచ్చిందంటే అప్పుడు అన్ని బుక్కులు చూసేదే. ఎక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఊటీకి, రాజస్థాను, అన్ని ప్లేసులు చూసాం. బాలయ్య గారి దయ వల్ల నేను ఇంటర్మీడియట్ లోపలే ఆయన షూటింగ్ లొకేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ చూసి వచ్చా. అక్కడికి వెళ్ళిపోయేవాడిని. బట్ భయపడేవాడిని కూడా, భయం పెట్టేవాడు. ఏదో రిక్వెస్ట్ చేసుకొని ఏదన్నా లేదన్నా మాకు అట్లా అని భయము పెడతాడు, అన్నము పెడతాడు, బాధ్యత నేర్పించాడు. కాబట్టి ఈరోజు నేను సొసైటీలో ఇంత బాగా ఉండగలను. ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టి, అంటే నా సినిమా అభిమానం ఏమైపోయిందంటే వేస్ట్ కాకూడదు. అండ్ 2010 హాస్పిటల్ చైర్మన్ అయ్యాడు. ఎస్, మేము కూడా బాలయ్య బాబుతో శబాష్ అనిపించుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి అభిమానిగా కలిసి వస్తున్నా. అంటే నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను ఈ సినిమా చూసినా, ఆ సినిమా 10 సార్లు చూసినా, ఈ సినిమా 70 సార్లు చూసినా, ఆ కట్అవుట్కి దండేసిన, ఈకి పాలాభిషేకం చేసిన, ఇది ప్రతి రెగ్యులర్ ఫార్మేటే. అభిమానిగా నేను ఏం చేసినా ఎప్పుడు నాకు ఒకటి ఉండేది. మా నాన్న కూడా అదే అనేవాడు, ఇప్పుడు ఆ కట్అవుట్కి ఎక్కి చేసి ఆ రోజు నాకు బాగుంటుంది, కానీ నెక్స్ట్ డే ఏదో ఒకటి చేసింటే బాగుండు కదా. అప్పుడు మేము సినిమా హిట్ అయితే అన్నదానం చేసేవాళ్ళం.
ఓకే. సినిమా 100 రోజులు ఆడితే థియేటర్లో ఉండే వాళ్ళందరికీ బట్టలు పెట్టడము ఇది ఉండేది. ఇదే మనము సినిమాతో సంబంధం లేకోకుండా ఏదో ఒకటి సర్వీస్ చేయాలా. ఇట్లాంటి టైంలో బాలకృష్ణ గారు చెప్పే విధానము కావచ్చు, లేదా బాలకృష్ణ గారి దగ్గర మరికొన్ని ఏండ్లు జీవితకాలం ఆయన దగ్గర గౌరవంగా ఉండాలనేమో నా మైండ్లోకి ఎప్పుడు వచ్చిందో కానీ 2010 బాలకృష్ణ గారితో నేను ఫస్ట్ టైం అడిగా, అన్న ఇట్లా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అని స్టార్ట్ చేస్తానన్న, మా ఫ్యాన్స్ ఇన్ని రోజులు మీ వెనకాల నడిచినాం, మీ వెనకాల మీ సోషల్ సర్వీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము నిర్విరామంగా. దీనికి ఏం బ్యాంక్ అకౌంట్ లేదు, ఎవరి దగ్గర ఫండ్ తీసుకునేది లేదు, తీసుకోము. ఏ ఊర్లో ఆ ఫ్యాన్స్ మన ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ లాగా తయారయ్యి మాకు తోచిండేది బ్లడ్, ఎవరికైనా హాస్పిటల్లో బ్లడ్ లేకపోతే బ్లడ్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ మన ఫ్యాన్స్లో ఎవరెవరైనా చదువుకు ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే బాలకృష్ణ గారు కూడా ఎన్నో సర్వీస్ చేస్తున్నాడు. మా ఫ్యాన్స్లో చాలామంది పిల్లలకు పెళ్ళిళ్ళు, ఫ్యాన్స్ పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాడు, చదువు ఇబ్బందిగా ఉంటే చదువు చేశాడు, వాళ్ళు ఆర్థికంగా ఏదైనా దెబ్బతింటే బిజినెస్ చేసుకోవడానికి ఎంతో కొంత సాయం చేశాడు, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ఆపరేషన్లు చేయించాడు, ఎన్నో చేపిస్తున్నాడు ఆయన. ఎంతమందికి చేపిస్తాడు ఆయన? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాం, ఎన్ని సమస్య అంటే ఇప్పుడు మనమే ఏదైనా ఒకటి మనము కొద్దిగా నిలబడాలి, చేసుకుంటూ. అంటే బాలయ్య బాబు అభిమానులు అంటే ఇవాళ సొసైటీలో సమాజ సేవకులు అనే ఒక గౌరవాన్ని నాకు తీసుకొచ్చి పెట్టింది. దీంట్లో చాలా మంది అంటూ ఉంటారు, కామెంట్ చేస్తాడు, ఏమి స్వార్థం లేకపోతే ఎవడు చేస్తాడు, లేకపోతే ఆదాయం లేకపోతే ఎవడు చేస్తాడు. ఇప్పుడు చేసే ప్రతి చోట అనేవాడు ఉంటాడు, కానీ బాలయ్యని నిజంగా ప్రేమించే ప్రతి ఒక్కరు నన్ను ప్రేమిస్తాడు. అంటే మా బాలయ్య కోసం ఒకటి చేస్తున్నాడు, మేమందరం కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అనేవాళ్ళు నా టీం 99% ఉన్నారు. 1% ఎవడు అంటే నాలాగే చేయలేనోడు, వాడు చేయలేనోడు, నాకంటే మించి చేయలేనోడు, చేస్తూ ఉంటే బాధపడేవాడే తప్పితే నిజంగా వానికి మనసులో కూడా ఉంటుంది వీడు పర్ఫెక్ట్ రా, బాగా చేస్తున్నాడు అంటే. నేను ఒక్కనే కాదు, మా బాలయ్య బాబు ఫ్యాన్స్. నా పేరు నేను పెట్టిన పేరు ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఉండొచ్చు, ఇంకో కొందరు ఎన్బీకే సేవా సమితి అని, ఇంకొకరు బాలయ్య యువసేన అని, ఇంకొకరు బాలయ్య సేన అని, ఎవరి పేరుతో వాళ్ళు ప్రతి ఒక్కరు బాలయ్య పేరు మీద ఏదో ఒక సర్వీసు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరుగుతూ ఉందంటే అది బాలయ్య బాబు నేర్పించిన ఫుడ్ స్టెప్స్ మాకి. ఆయన ఆ దారిలో నడుస్తున్నాడు, ఆయన దగ్గర మేము గౌరవం కాపాడుకోవాలి. ఇవాళ బాలకృష్ణ గారు ఏమ్మా బాగుండవా అని నా భుజం మీద చేయి తట్టగలుగుతున్నాడంటే బికాస్ ఆఫ్ నా డిసిప్లైన్. బాలకృష్ణ గారు నేను చేసిన సర్వీస్ని చూశాడు కాబట్టి, నిజాయితీ ఉంది కాబట్టి. లేదంటే 100% అది వద్దమ్మా ఆపే అంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం. ఈరోజు వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది చనిపోయినప్పుడు అందరం కలిసి బాలయ్య బాబు సమక్షంలోనే వాళ్ళ ఫ్యామిలీస్కి, కుటుంబానికి ₹1,00,000 అలా ఇవ్వడం జరిగింది. అదొక వరుసగా ఒకే సంవత్సరంలో 8 మంది మాకు అనుకోకుండా చనిపోయారు. అసలు ఆ టైంలో బాలయ్య బాబు గారికి ఎప్పుడు ఫోన్ చేసినా అన్న వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు అని. ఏమమ్మా ఈ వారం ఎందుకు అన్ని అదే టాపిక్ వస్తున్నాయి, అది ఇది సంథింగ్, వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి అని కనుక్కొనేసి వెంటనే జయసింహ ఫంక్షన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ధైర్యంగా పబ్లిక్లో నేను ఉండాలని చెప్పి ఫ్యామిలీకి ₹1,00,000 ఇచ్చాడు. అలా కొంతమంది ఇల్లు లేని వాళ్ళకి మరి మాట్లాడించి దగ్గరుండి ఇల్లు ఇప్పించాడు. ఉద్యోగం లేని వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు మాట్లాడండి, ఎక్కడైనా ఉద్యోగం నా అవసరం ఉంటే తీసుకోండి అని ఉద్యోగాలు ఇప్పించాడు. బాలయ్య బాబు ఏం చెప్పట్లేదండి, ఆయన చేసిన సర్వీస్ చెప్తే అసలు భారతరత్న ఇస్తారు, పద్మభూషణ్ ఇచ్చారు కదా. ఇదే కేంద్ర ప్రభుత్వానికి మేము ఫ్యాన్స్ అందరం వెళ్ళి బాలయ్య బాబు ఇన్ని సర్వీసెస్ చేశాడు, ఇంత సర్వీస్ చేస్తున్నాడని చెప్తే వెంటనే ఇచ్చేస్తారు. అంత చేశాడు. హాస్పిటల్కి దానికి కూడా అవార్డు వస్తుంది, ప్రసవతారకం హాస్పిటల్ చేస్తుంది, దానికి ఆయనకి అవార్డు వస్తుంది. అంటే నా లైఫ్లో ఏంటంటే బాలయ్య బాబు అభిమానిగా ఒక సినిమానే కాదు, థియేటర్లో అల్లరే కాదు, కటౌట్కి దండలే కాదు, పూలే కాదు, చిల్లర ఇసడమే ఏం కటౌట్కి ఊరి పొలిమేరలోనే కటౌట్కి ఊరేగింపు చేసుకుంటూ సినిమా బాక్స్కి టెంకాయ కొట్టి సినిమాలు వేసేవాళ్ళం. అట్లాంటి నాలో అభిమానిని ఆయనతో గౌరవం ఉండాలి, ఆయన దారిలో నడవాలి అనే శక్తి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అవకాశం బాలకృష్ణ గారు ఇవ్వట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనంతపూర్ జగన్ అనేవానికి ఒక వాల్యూ ఇచ్చారు. నేను ఎంత బిజినెస్లో ఉన్నా, నేను ఎంత ఏ పొజిషన్లో ఉన్నా, అనంతపూర్ జగన్ అంటే బాలయ్య బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు కల్ట్ ఫ్యాన్ అంటారు. నాకు అదే నా డిజిగ్నేషన్. అందుకే నేను బాలయ్య బాబు దగ్గర నేను ఈ రోజు వరకు ఏమి అడగలేదు, ఆశించలేదు, ఆశించను కూడా. నిస్వార్థంగా నా శక్తి ఉన్న రోజులు సర్వీస్ చేస్తా. అది నాకు ఒకటి.
తర్వాత కోవిడ్ టైంలో నాకు కోవిడ్ వచ్చినప్పుడు బాలకృష్ణ గారు తెలియంగానే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అయిపోయారో, బాధపడిపోయారో, హీరో నేను ప్రేమించే హీరో అంత బాధపడిపోయారు కాదు. చాలామంది అభిమానులకి బాలయ్య బాబు చాలా హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు. కాబట్టి బాలయ్య బాబుకి తరగని అభిమానం ఉండేది. సినిమాలకు సంబంధం ఉండదు బాలయ్య బాబు ఫ్యాన్స్కి, హిట్లకు ఫట్లకు సంబంధం ఉండదు, రికార్డులకు సంబంధం ఉండదు. అంత కల్ట్ ఫ్యాన్స్, అంత ఆయన నిజాయితీకి. నిజంగా బాలయ్య బాబు గారు స్టేట్ టూర్ దిగినప్పుడల్లా మేము ఆయనతో కలిసి ఆయన ప్రొటెక్షన్గా మేము ఎప్పుడు ఒక 60-100 మంది ఎప్పుడు నేను ఉంటా. అంటే ఈ 3 ఎలక్షన్లకి ఉన్నా, 2014 ఉన్నా, 19 ఉన్నా, ఇప్పుడు 24 ఉన్నా. కానీ మనం అనుకోకుండా వైజాగ్లో ఏమైంది అంటే భయంకరమైన జనాలు వచ్చారు. భయంకరమైన సముద్రం ఎలా అయితే ఉందో సముద్రం అంత జనం బాలయ్య బాబు చుట్టూ ఉంది. మార్నింగ్ ఎప్పుడుకో 10కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8 అయితేనే 9 అయితేనే అయిపోవట్లే. ర్యాలీ తరగట్లేదు, మీటింగ్ అయిపోవట్లేదు, జనాలు వస్తున్నారు. లంచ్ బ్రేక్ తీసుకున్నాడు, అట్లే ఎక్కేస్తున్నాడు. అసలు జనం ఎక్కడ చూసినా పోటెత్తిన జనం, ఎక్కడ చూసినా క్రెయిన్స్, భారీ గజమాలు ప్రతి సర్కిల్లోనే పెట్టారు. ఊర్లో అన్నాక ఏదో 4 గజమాలు వేస్తారు, పెద్ద గజమాలు క్రెయిన్తో అనుకుంటాం. ప్రతి సర్కిల్లో ఒక 40-50 ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. ఒక చోట ఏమైందంటే బాలకృష్ణ గారు, నేను ప్రతి టూర్లో ఉండే వెహికల్ కాకోకుండా మన భరత్ గారి ఎంపీ భరత్ గారి వెహికల్లో అక్కడ జనం ఎక్కువ ఉన్నారు, రోడ్డు చిన్నగా ఉంది, పెద్ద వెహికల్ వద్దని చెప్పేసి బాలకృష్ణ గారు ఈ వెహికల్లో కూర్చున్నాడు. సార్ మేము కూడా ఏమంటే కొద్దిగా అలర్ట్ అయ్యాం. ఓ చిన్న సందు తొక్కిసలాట జరగకుండా పెద్ద రోప్ పట్టుకొని ఫుల్ ప్రొటెక్షన్గా క్లియరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. సడన్గా ఆ చిన్నపాటి సర్కిల్లో క్రెయిన్లో దండ వేయడానికి ఒక బ్యాచ్ ఉంది. ఇంకా అప్పుడు అన్నయ్యేమో ఇంకా సరే వాళ్ళు ఏదో విధంగా వేయించుకుంటాడు. ఆయన అంత కష్టపడి ఖర్చు పెట్టింటారు కాబట్టి ఎంత కష్టమైనా ఆయనే వెహికల్ ఫార్చునర్ దిగి మీరు కావాలంటే విజువల్స్ చూడండి, వెహికల్ ఆయన ఎక్కి ఫార్చునర్ పైన వితౌట్ సపోర్ట్ పైన నిలబడుకొని అన్ని వేల మంది సమక్షంలో క్రెయిన్ల మీద దండ వేయించుకుంటాడు. మాకు అదొక భయం. దబ్ 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 అని సినిమాలు ఎక్కినట్టే ఎక్కి దిగుతా అంటాడు. సినిమాలో అంటేనే కేకలేస్తాం, ఇంకా లైవ్లో ఎక్కుతా అంటే ఎట్టుంటుందంటే ఆ ఆనందము, అరుపులు, జనాలు ఇంకా మీద పడతారేమో అని మా భయము. మేము ఎంత 100 మంది, అక్కడ వేల మంది. ఆ ఆనందంతో ఏమైనా జరిగినా మేము కూడా కంట్రోల్ చేయలేం కదా. ఇట్లాంటి టైంలో ఏమైపోతుందంటే ఆయన దండ వేయించుకోవడానికి నిలబడినాడు. ఆ క్రెయిన్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు నేను ముందరే ఉన్నా. ఆ డ్రైవర్కి వెనకల నుంచి ఎవరో కొద్దిగా ముందుకు వస్తే సార్కి దండ పర్ఫెక్ట్గా పడుతుందని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో మూవ్ చేశాడు నా పర్మిషన్ లేకోకుండా. నేను మామూలుగా ఏంటంటే ఒక చెయ్యి అన్నయ్య కల్లా చూస్తూ వెళ్తుంటా, ఒక చెయ్యి డ్రైవర్ కల్లా ఉంటుంది. కానీ కొత్త డ్రైవర్ అనమాట. వాళ్ళు ఎవరో పిలిచేసరికి ఏం చేశారంటే ఆ సడన్గా తొక్కేస్తేనే వెహికల్ వచ్చి తప్పు నన్ను కొడితే మొత్తం నా రైట్ లెగ్ బిగినింగ్ దగ్గర నుంచి మొత్తం 60% బాడీ మీద నా వెహికల్ వెళ్ళింది. వెహికల్ ఫస్ట్ టైర్ దాటిపోయి రెండో టైర్ ఎక్కేటప్పుడు బాబు పై నుంచి కింద చూశారు. వెంటనే వాడిని ఆపాడు. ఆపోన చేసి జగన్ కింద ఉన్నాడు చూడు 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 అని చెప్పేసి వెంటనే అక్కడే ఆపి మొత్తం అందరూ భరత్ గారు అందులో దిగేసి వెంటనే భరత్ గారు వెహికల్ తీసుకొచ్చి ఆ బండి వెనక్కి పంపించేసి వెంటనే దిగేసి నీకేం కాలేదు కదా, ఫస్ట్ నువ్వు నా కంటికి కనిపించదు, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేలోపు భరత్ గారు 10 సార్లు ఫోన్ చేసి అన్ని రెడీ చేయించారు. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి బాబు గారు అయితే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది అన్న, ఆ పాయింట్ అయినాక వెళ్తా అన్న కూడా ఒప్పుకోలేదు. ఆయన నువ్వు ఉండు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి నైట్ 2 గంటలకు కూడా నా యోగక్షేమాలు కనుక్కొని మళ్ళీ మార్నింగ్ ఎట్లుందో కనుక్కొని నెక్స్ట్ డే మళ్ళీ నేను వెళ్ళా. మళ్ళీ వచ్చావని అడిగాడు. లేదంటే సెట్ అయిపోయినా. ఎట్లా సెట్ అవుతుంది అన్నాడు. సెట్ అయిపోయింది అన్నాడు. అంటే అంత పెద్ద వెహికల్ ఎక్కినా కూడా అంత దేవుడు చెప్తానులే, ఆయన కోసం నిస్వార్థంగా ఉండేటప్పుడు అన్ని మంచిగా జరుగుతాయి. అంటే బాలయ్య బాబు మా ఫ్యామిలీని బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ అదే అంటే ఆయనతో చాలా అనుబంధాలండి, ఒకటి కాదు. సినిమా అనుబంధం ఉంది, సేవా అనుబంధం ఉంది, వ్యక్తిగత అనుబంధం ఉంది. అంటే ఈ జీవితం బాలయ్య బాబుకే, అదొక్క మాట చెప్పగలను. నా ఏ జన్మలో చేసుకున్న అనుబంధము పూర్వజన్మ సుకృతము, మా తల్లిదండ్రుల పుణ్యము, నేను బాలయ్య బాబు అభిమానిగా నాకు ఈ జన్మ ఇచ్చినారు.